దిస్ డెవలప్మెంటల్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేజ్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే ఏ వికాస స్థాయిలో గుర్తింపును కోరుకోవడం జరుగుతుంది. హిందీలో ఇస్ వికాస్ దిశకు పహచాన్ కి దశ కాతే హై. అంటే ఈ దశలో పిల్లలు గుర్తింపును కోరుకుంటారు. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. అడల్ట్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, అడోలసెన్స్. హిందీలో ప్రౌఢావస్థ, ఉత్తరావస్థ, ప్రాథమికావస్థ, కిషోరావస్థ. కిషోరావస్థలో మనం ఈ గుర్తింపును పిల్లలు కోరుకుంటారు. హిందీలో కిషోరావస్థ, ఇంగ్లీష్లో అడోలసెన్స్. ఆన్సర్ వచ్చేసి కిషోరావస్థ. ఆన్సర్ వచ్చేసి కిషోరావస్థ, ఇంగ్లీష్లో అడోలసెన్స్. రెండో ప్రశ్నలో స్వాతి లెర్న్డ్ టు ప్లే క్యారమ్స్ విత్ రైట్ హ్యాండ్. స్వాతి అనే అమ్మాయి రైట్ హ్యాండ్ తోటి క్యారమ్స్ ఆడడం నేర్చుకుంది. నౌ షీ ఈజ్ ఏబుల్ టు ప్లే విత్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో. నేర్చుకోవడం రైట్ హ్యాండ్ తోటి, ఇప్పుడు ఎడమ చేతితో కూడా ఆడగలుగుతుంది. ది టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ హియర్ ఈజ్. ఇలాంటి అభ్యాసనాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం. పాజిటివ్ ట్రాన్స్ఫర్, బైలిటరల్ ట్రాన్స్ఫర్, నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్. ఆన్సర్ వచ్చేసి బైలిటరల్ ట్రాన్స్ఫర్. అంటే ఒక చేత్తో నేర్చుకుని ఇంకో చేత్తో పని చేయగలగాన్ని బైలిటరల్ ట్రాన్స్ఫర్ అంటారు. హిందీలో చూద్దాం. स्वाति दाहिने हाथ से कैरम बोर्ड खेलना सीख ली, अब बाएं हाथ से भी खेल सकती है. यहाँ का अधिगम उदाहरण है. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. అనుకూల अंतरण, द्विपार्श्वक अंतरण, నకారాత్మక అంతరణ, శూన్య అంతరణ. ఇక్కడ ఒక చేతి నుంచి ఇంకో చేతితో నేర్చుకోవడం, ఇంకో చేతితో పని నేర్చుకుని ఒక చేతితో నేర్చుకుని ఇంకో చేతితో చేయగలడాన్ని ద్విపార్శ్వక అంతరణ అంటారు. ఆన్సర్ వచ్చేసి ద్విపార్శ్వక అంతరణ. ఇంగ్లీష్లో బైలేటరల్ ట్రాన్స్ఫర్. మూడో ప్రశ్న. అకార్డింగ్ టు ది సైకాలజిస్ట్, ఇంటెలిజెంట్ పీపుల్ మే హ్యావ్ ఇంటెలిజెంట్ ఎన్సెంటర్స్. ఏ శాస్త్రవేత్తను అనుసరించి ఎవరైతే తెలివైన వారు ఉన్నారో వారు తెలివైన తల్లిదండ్రులు లేక పూర్వీకుల వంశంలో పుట్టినవారు అనేసి తెలుగు అర్థం వస్తుంది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. గాల్టన్, వాట్సన్, బోరింగ్, వర్డ్స్వర్త్. ఆన్సర్ వచ్చేసి గాల్టన్. ఇప్పుడు హిందీలో చూద్దాం. इस मनोवैज्ञानिक के अनुसार बुद्धिमान व्यक्तियों को पूर्वज भी बुद्धिमान हो सकता है. ఎవరైతే తెలివైన వారు బుద్ధిమంతులు ఉన్నారో వాళ్ళు వారి పూర్వీకులు కూడా బుద్ధిమంతులు అయి ఉంటారు, తెలివైన వారు అయి ఉంటారు అనేసి సమాధానం వస్తుంది. ఆప్షన్స్ గాల్టన్, వాట్సన్, బోరింగ్, వుడ్వర్త్. ఆన్సర్ వచ్చేసి గాల్టన్. నాలుగో ప్రశ్న. ది డిఫెన్స్ మెకానిజం ఇన్ విచ్ ఎ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ త్రూ అవే దిస్ బుక్. ఏ వ్యక్తి అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడో అతను తన బుక్స్ని విసిరి కొట్టాడనమాట. ఇక్కడ డిఫెన్స్ మెకానిజం అంటే రక్షణ తంత్రాల్లో ఏ తంత్రాన్ని ఉపయోగించడం ద్వారా తన బుక్స్ని విసిరి కొట్టడం జరిగింది.
ఆప్షన్స్ చూద్దాం. రేషనలైజేషన్, రియాక్షన్ ఫార్మేషన్, డిస్ప్లేస్మెంట్, రిగ్రెషన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్, తెలుగులో విస్థాపనము అంటారు దీన్ని. అంటే ఏవైతే తనకంటే తక్కువ ఎంచబడ్డాయో, తక్కువగా చూడబడుతుందో, ఎవరి మీదైతే తన ప్రభావాన్ని, తన కోపాన్ని చూపగలుగుతాడో వాటి వస్తువుల మీద చేయడాన్ని डिस्प्लेसमेंट अंटारू. हिंदी लो चूद्दाम. परीक्षा में असफलता छात्र अपने पुस्तकों को फेंक देने में यह रक्षण तंत्र है. ఆప్షన్స్ వచ్చేసి వైయక్తీకరణ అంటే రేషనలైజేషన్, ప్రతిక్రియ కథన్, విస్థాపన్, ప్రతిగమన్. ఆన్సర్ వచ్చేసి విస్థాపన్. తెలుగులో కూడా విస్థాపనం అని అంటారు. ఐదవ ప్రశ్న. బీప్ సౌండ్ దట్ కమ్స్ ఫ్రమ్ ఏ కార్ వెన్ ద డ్రైవర్ డజంట్ వియర్ ఏ సీట్ బెల్ట్ ఈస్ కాల్డ్. ఎవరైతే కారు తోలుతున్న డ్రైవరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాడో అప్పుడు అతనికి సౌండ్ వస్తుంది, అది బీప్ సౌండ్ అనమాట. ఇప్పుడు బీప్ సౌండ్ ద్వారా అతను తెలుసుకోవాల్సింది ఏంటి, ఎలాంటి పునర్బలం పొందుతున్నాడు. ఆప్షన్స్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, న్యూట్రల్ రీఎన్ఫోర్స్మెంట్, అన్కండిషనడ్ రీఎన్ఫోర్స్మెంట్. ఆన్సర్ వచ్చేసి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. हिंदी चूद्दाम. मोटर कार का चालक सीट बेल्ट ना पहनने पर खास से आने वाला बीप शब्द. ऑप्शंस ऋणात्मक प्रबलन, धनात्मक प्रबलन, तटस्थ प्रबलन, अप्रतिबिंबित प्रबलन. ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి రుణాత్మక ప్రబలం. సిక్స్త్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాస్పెక్ట్ డజంట్ కంట్రిబ్యూట్ టు మెమొరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాస్పెక్ట్ డస్ నాట్ కంట్రిబ్యూట్ టు మెమొరీ. అంటే స్మృతిలో కింది వాటి యొక్క ప్రమేయం లేనిది. ఆప్షన్స్ చూద్దాం. గోల్ బిహైండ్ లెర్నింగ్, జెండర్, ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ మెటీరియల్, టేకింగ్ సమ్ రెస్ట్ ఆఫ్టర్ లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి జెండర్. హిందీలో శృతి మే ఇస్కా యోగదాన్ నహీ హోతా. స్మృతిలో వీటి యొక్క ప్రమేయం లేనిది ఏంటి. అధిగమ్ కా లక్ష్య, లింగ, दिलचस्प, अधिगम सामग्री, अधिगम के बाद थोड़ा विश्राम. आंसर వచ్చేసి लिंग. सेवेंथ क्वेश्चन. कंस्ट्रक्शन ऑफ नॉलेज इज डन थ्रू एक्सपीरियंसेस. दिस वाज स्टेटेड बाय. జ్ఞానం యొక్క నిర్మాణము వీని ద్వారా జరగబడుతుంది. అవేంటో ఆప్షన్ చూద్దాం. పావ్లోవ్, బండోరా, పియాజే, స్కిన్నర్. ఆన్సర్ వచ్చేసి పియాజ్. ఆన్సర్ వచ్చేసి पियाजे. हिंदी लो चूद्दाम. अनुभवों के द्वारा ज्ञान का निर्माण होता है, यह कथन इसका है. అనుభవాల ద్వారా జ్ఞానం నిర్మాణం అవుతుంది. ఇది ఎవరు చెప్పారు? ఆప్షన్స్ పావ్లోవ్, బండోరా, పియాజే, స్కిన్నర్. ఆన్సరు పియాజే.
8th question. Prasanthi prepared for psychology examination first and then for psychology. ఫస్ట్ ప్రశాంతి అనే అమ్మాయి సోషాలజీ అనే ఎగ్జామ్కి ప్రిపేర్ అయింది, తర్వాత సైకాలజీ అనే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడు సోషాలజీ ఎగ్జామ్ రాసేటప్పుడు అవి కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలా కన్ఫ్యూజ్ అవుతుందంటే సోషాలజీ రాసేటప్పుడు సైకాలజీకి సంబంధించిన థియరీస్ ఆమెకి గుర్తుకొస్తున్నాయి. అంటే ముందు చదివిన ఎగ్జామ్కి తర్వాత చదివిన థియరీస్, సైకాలజీ థియరీస్ ఆమెకి గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో దీనికి కారణం ఏంటి? ఆప్షన్ చూద్దాం. ప్రోయాక్టివ్ ఇన్హిబిటేషన్, రిట్రోయాక్టివ్ ఇన్హిబిటేషన్, డికే ఆఫ్ మెమొరీ ట్రేసెస్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఇన్ సోషియాలజీ. ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ప్రశాంతి ఎలాంటి అవరోధాన్ని ఎదుర్కొంటుంది? ఆన్సర్ వచ్చేసి रिट्रोएक्टिव. प्रशांति हिंदी लो प्रशांति पहले सामाजिक शास्त्र की परीक्षा के लिए बाद में मनोवैज्ञानिक शास्त्र के लिए तैयार हुई. सामाजिक शास्त्र की परीक्षा लिखते समय उसे मनोविज्ञान शास्त्र के संबंधित याद आने के कारण परेशान हो गई. इसका कारण ఆప్షన్స్ వచ్చేసి అగ్రసక్రియ, पस्तव्यापी, स्मृति नशान के क्षय, सामाजिक शास्त्र पर रुचि ना होना. आंसर వచ్చేసి సెకండ్ వన్ ప్రస్తవ్యాపి తిరోగమన అవరోధము, ఇంగ్లీష్లో రిట్రాక్టివ్. తొమ్మిదో ప్రశ్న, షేపింగ్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ మెకానిజం ఇన్ దిస్ లెర్నింగ్ థియరీ. షేపింగ్ అనేది అభ్యాసంలోని ముఖ్యమైన భాగము. షేపింగ్ ఈజ్ an important mechanism in this learning theory. Options చూద్దాం. క్లాసికల్ కండిషనింగ్, ఆపరేట్ కండిషనింగ్, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. హిందీలో इसे सीखने की सिद्धांत में आकृतिकरण అంటే షేపింగ్ ముఖ్య క్రియ విధి है. ఆప్షన్స్ అనుకూలిత అనుబంధन, క్రియాత్మక प्रतिबंधता, अंतर्दृष्टि अधिगम, प्रयास एवं त्रुटि अधिगम. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, క్రియాత్మక ప్రతిబంధిత, అంటే ఇంగ్లీష్లో ఆపరేట్ కండిషనింగ్. ఎవరిదండి ఇది ఆపరేటింగ్ కండిషనింగ్? స్కిన్నర్. పదవ ప్రశ్న, ది కరెక్ట్ లెర్నింగ్ సీక్వెన్స్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఈజ్. అంటే అభ్యాసనంలో మనం అనుసరించవలసిన క్రమాన్ని ఇక్కడ చూద్దాం. ది కరెక్ట్ లెర్నింగ్ సీక్వెన్స్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్, పరిశీలనాత్మక అభ్యాసనంలో ఉండే క్రమం ఏమేంటంటే ఆప్షన్ చూడండి. రీఎన్ఫోర్స్మెంట్, అటెన్షన్, రిటెన్షన్, పెర్ఫార్మెన్స్. సెకండ్ ఆప్షన్ అటెన్షన్, రిటెన్షన్,
performance reinforcement. Third, performance reinforcement, attention, retention. Retention, reinforcement, attention, performance. ఆన్సర్ గెస్ చేయండి. మనం ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే ముందు అటెన్షన్ అంటే రెడీగా ఉండాలి. రిటెన్షన్ అంటే నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. రిటెన్షన్ అని తెలుగులో ధారణ అంటారు. ఓకే, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ రీఎన్ఫోర్స్మెంట్. రీఎన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనం. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. హిందీలో చూద్దాం. అవలోకన్ अधिगम का सही क्रम. अधिगम का सही क्रम. ఫస్ట్ వచ్చేసి प्रबलन अवदान अवधारण निष्पादन. अवदान अवधारण निष्पादन प्रबलन. निष्पादन प्रबलन अवदान अवधारण. अवधारण प्रबलन अवधारण अवदान निष्पादन. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. దీంట్లో అవధాన్ అంటే అటెన్షన్ ఉండాలి, అవధారణ ధారణ ఉండాలి, నిష్పాదన్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, ప్రబలన అంటే మళ్ళీ తిరిగి మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. పదకొండవ ప్రశ్న. ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పర్సన్ బార్న్ హూ యాజ్ ఏ లివింగ్ ఆర్గనిజం ఇంటూ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక సాధారణ జంతువు లేక జీవిగా పుట్టిన మనిషి ఒక మనిషిలాగా ఎలా మారతాడు? కింద ఆప్షన్ చూద్దాం. మెంటల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, సోషల్ డెవలప్మెంట్. మనకు తెలుసు కదండి, మనిషిని సోషల్ యానిమల్ అంటారు. హిందీలో చూద్దాం. अवधारी प्राणी के रूप में जन्मे व्यक्ति मानव के रूप में परिवर्तित होने की प्रक्रिయ. సాధారణంగా జీవిగా జన్మించిన మనిషి ఒక మనిషిలా మారడానికి మనిషిగా మారే ప్రక్రియ ఏంటి? మానసిక వికాస్, నైతిక వికాస్, సామాజిక వికాస్, సంవేగాత్మక వికాస్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, సామాజిక వికాసము అంటే సాంఘిక వికాసం. పన్నెండవ ప్రశ్న. ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ కంటిన్యూస్ comprehensive evolution is. The main aim of continuous comprehensive evolution is అంటే సిసిఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్స్. టు ఎవాల్యుయేట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే స్టూడెంట్ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా మూల్యాంకనం చేయడము. రెండో ఆప్షను టు ఎవాల్యుయేట్ స్కాలస్టిక్ ఎబిలిటీస్ ఆఫ్ స్టూడెంట్ విద్యా సంబంధమైన విషయాలలో మూల్యాంకనం చేయడము. థర్డ్ వన్ టు ఎవాల్యుయేట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఏ స్టూడెంట్ ఇన్ కరిక్యులర్ ఏరియాస్ అంటే పాఠ్యాంశాలకు సంబంధించిన దానిలో పాఠ్యాంశాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే మూల్యాంకనం చేయడము. ఫోర్త్ వన్ టు ఎవాల్యుయేట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ కో కరిక్యులర్ ఏరియాస్ పాఠ్య సంబంధాలు ఉన్న ముఖ్య విషయాలు అంటే అందులో ఉన్న విభాగాలకు సంబంధించిన కో కరిక్యులర్ ఆ విషయాలలో అతన్ని మూల్యాంకనం చేయడం. అయితే ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. టు ఎవాల్యుయేట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ ఫస్ట్ వన్ అంటే ఒక పాఠ్య విషయాల్లో మాత్రం కాకుండా టు ఎవాల్యుయేట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ప్రతి విషయంలో కూడా స్టూడెంట్ని మూల్యాంకనం చేయడాన్ని సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు.
ఇప్పుడు హిందీలో చూద్దాం. सतत समग्र मूल्यांकन का मुख्य उद्देश्य విద్యార్థి से संबंधित हर एक अंश का मूल्यांकन करना. ప్రతి విషయాన్ని కూడా దీంట్లో మూల్యాంకనం చేయాలి. सेकंड वन, विद्यार्थियों की विद्या विषय संबंधी సామర్థ్యం का मूल्यांकन करना. ఓన్లీ విద్యకు సంబంధించిన విషయాలనే మూల్యాంకనం చేయడము. పాఠ్యాంశం में विद्यार्थी की प्रगति का मूल्यांकन करना. అంటే ఓన్లీ పాఠాలకు సంబంధించిన విషయాలలో విద్యార్థి యొక్క ప్రగతిని మూల్యాంకనం చేయడము. నాలుగోది, సహపాఠ్యాంశం మే విద్యార్థిयों की प्रगति का मूल्यांकन करना. సహపాఠం అంటే కో-కరికులం. ఆ విషయాలకు సంబంధించి మూల్యాంకనం చేయడాన్ని ఈ నాలుగవ ఆప్షన్ చెప్తుంది. అయితే సతత సమగ్ర మూల్యాంకనం అనేది కేవలం పాఠ్యాంశాలకు మాత్రమే కాకుండా, విద్యాంశాలకు మాత్రమే కాకుండా, విద్యార్థి से संबंधित हर एक अंश का मूल्यांकन करना. అంటే ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. 13వ ప్రశ్న. లోయెస్ట్ లెవెల్ అండ్ ఫోర్మోస్ట్ అబ్జెక్టివ్ ఇన్ సైకోమోటర్ డొమైన్ ఈజ్. లోయెస్ట్ లెవెల్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఇన్ సైకోమోటర్ డొమైన్ ఈజ్ అంటే మనోప్రేరణాత్మక క్షేత్రంలో తక్కువ రకమైనది మరియు సర్వప్రదమైనది అంటే ముఖ్యమైనది ఏమిటి? ఆప్షన్స్: ఇమిటేషన్, ప్రిసెప్షన్, న్యూట్రలైజేషన్, మ్యానిపులేషన్. ఆన్సర్ గెస్ చేయండి. ఇమిటేషన్. ఇమిటేషన్ అంటే తెలుసు కదండి, అనుకరించడము. హిందీలో చూద్దాం. మనోప్రేరణాత్మక క్షేత్రమే నిమ్నతम और सर्वप्रथम लक्ष्य. अनुकरण, सुनिश्चितता, सहजीकरण, हस्तकौशल. अनुकरण, सुनिश्चितता, सहजीकरण, हस्तकौशल. आंसर अनुकरण. फोर्टीन्थ क्वेश्चन. A child without have a proper mental development lags behind in his social development also. The development principle here is a child without have proper mental development. ఏ శిశువు అయితే సరైన మానసిక వికాసం కలిగి ఉండడో అతను సాంఘిక వికాసంలో కూడా వెనకబడి ఉంటాడు. ఇందులో ఉన్న వికాస సూత్రము ఏది? ది డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ హియర్ ఈస్. ఏంటి వికాస సూత్రము? మనకి వికాస సూత్రాలు ఉన్నాయి కదండి, దాంట్లో నుంచి ఒక వికాస సూత్రాన్ని మనం ఆన్సర్గా ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. డెవలప్మెంట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్. డెవలప్మెంట్స్ ప్రొసీడ్స్ విత్. 14వ ప్రశ్న. ఏ చైల్డ్ వితౌట్ హ్యావ్ ప్రాపర్ మెంటల్ డెవలప్మెంట్ లాగ్స్ బిహైండ్ ఇన్ హీజ్ సోషల్ డెవలప్మెంట్ ఆల్సో. ది డెవలప్మెంట్ ప్రిన్సిపల్ హియర్ ఈస్. అంటే ఏ శిశువు అయితే మానసికంగా అభివృద్ధి చెందడో అతను సాంఘిక వికాసంలో కూడా వెనుకబడి ఉంటాడు. ది డెవలప్మెంటల్ ప్రిన్సిపల్ హియర్ ఈజ్. ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించినది? ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. డెవలప్మెంట్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ విత్ ఇంటర్రిలేషన్. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. ఫస్ట్ వన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ఇంటరాక్షన్. అంటే డెవలప్మెంట్ అనేది పరస్పరమైనది. రెండవది డెవలప్మెంట్స్ ప్రొసీడ్స్ విత్ ఇంటరాక్షన్ అంటే పరస్పర సంబంధం కలిగినవి. థర్డ్ వన్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్
జనరల్ టు స్పెసిఫిక్. వికాసం అనేది సాధారణ విషయాల నుంచి నిర్దిష్ట విషయాల వైపుకు వెళుతుంది. ఫోర్త్ వన్, డెవలప్మెంట్ ఈజ్ క్యుములేటివ్. అంటే వికాసం అనేది సంచితమైనది. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, డెవలప్మెంట్స్ ప్రొసీడ్ విత్ ఇంటర్ రిలేషన్. అంటే అంతర్గత సంబంధం ఉంది కదండి. ఇక్కడ అతను మానసికంగా వెనకబడి ఉన్నాడు, మానసికంగా అభివృద్ధి చెందలేదు కాబట్టి సాంఘిక విషయంలో కూడా అతను సాంఘిక వికాసంలో కూడా వెనకబడి ఉన్నాడు. అంటే ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద ఉంది, అంటే ఒకదానికి ఒకటి పరస్పర సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటండి, ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఇప్పుడు హిందీలో చూద్దాం. జిస్ లడ్కే కా మానసిక వికాస్ ఠీక్ నహీ హై. ఏ శిశువు యొక్క మానసిక వికాసం సరిగా లేదో వహ సామాజిక వికాస్ మే భీ పీచడా రహతా హై. అతను సాంఘిక వికాసంలో కూడా వెనకబడి ఉంటాడు. యహ వికాస్ సూత్ర హై. ఇది ఏ రకమైన వికాసం సూత్రము. వికాస్ ఏక్ పరస్పర క్రియ హై. వికాసం అనేది ఒక పరస్పరమైన క్రియ. వికాస్ పారస్పరిక సంబంధం సే చల్తా హై. వికాసం అనేది పరస్పర సంబంధంతో కలిసి జరుగుతుంది. థర్డ్ వన్, వికాస్ సాధారణ దిశ సే విశిష్ట దిశకి ఓర్ చల్తా హై. ఒక విశిష్టమైన సాధారణ విషయాల నుంచి నిర్దిష్టంగా ఈ వికాసం జరుగుతుంది. ఫోర్త్ వన్, వికాస్ సంకుచిత హై. వికాసము సముచితమైనది, అంటే క్యుములేటివ్ అంటారు దీన్ని. ఇక్కడ మన ఆప్షన్స్లో ఏది ఆన్సర్ గెస్ చేయండి. వికాస్ పారస్పరిక సంబంధ సే చల్తా హై. ఆన్సర్ సెకండ్ వన్. పదిహేనో ప్రశ్న. అకార్డింగ్ టు ఆర్టీఈ యాక్ట్ 2009 in primary school, if strength of the students is above 200, the teacher pupil ratio excluding headmaster shall not be exceed. 2009 ఆర్టీఈ యాక్ట్ ప్రకారం, అంటే చైల్డ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనే యాక్ట్లో మనకి ప్రైమరీ స్కూల్స్లోని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు నిష్పత్తి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టూడెంట్స్ ఈజ్ అబౌవ్ 200, అంటే 200 కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల యొక్క నిష్పత్తి ఎలా ఉండాలి. ఎక్స్క్లూడింగ్ హెడ్ మాస్టర్, అంటే హెడ్ మాస్టర్ని తీసివేయగా ఈ నిష్పత్తి ఎలా ఉండాలండి. మనకు ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఒకటి వచ్చేసి 1:30, 1:35, 1:50, 1:40. 200 దాటితే మనకి 1:40 వస్తుంది. అది కూడా హెడ్ మాస్టర్ కాకుండా, హెడ్ మాస్టర్ని తీసేస్తే 200 దాటిన 1:40 రేషియోని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ యాక్ట్ ప్రకారము? ఆర్టీఏ యాక్ట్ 2009. ఇప్పుడు హిందీలో కూడా చూద్దాం. शिक्षा अधिकार कानून 2009 के अनुसार प्राथमिक पाठशाला में विद्यार्थियों की संख्या 200 से ज़्यादा होने पर प्रधानाध्यापक को छोड़कर अध्यापक और विद्यार्थियों का अनुपात इनसे ना बढ़ना चाहिए. అంటే 200 దాటిన ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ కాకుండా విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉండాలి? 40 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే ఆన్సర్ వచ్చేసి 1:40. అంటే ఆన్సరు 4.
ఇప్పుడు 16వ ప్రశ్న. ది అప్రోచ్ ప్రపోజ్డ్ బై కార్ల్ రోజర్స్ టు అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ పర్సనాలిటీ. అంటే టు అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్స్, మనుషుల యొక్క సంబంధాలు మరియు మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి కార్ల్ రోజర్స్ ఏవైతే విధులను మనకు ప్రవేశపెట్టాడో ఆ విధి ఏంటి? ఆప్షన్ చూద్దాం. సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్, నేచర్ సెంటర్డ్ అప్రోచ్, పర్సన్ సెంటర్డ్ అప్రోచ్, రిలేషన్ సెంటర్డ్ అప్రోచ్. ఇక్కడ అప్రోచ్ అంటే విధి అని అర్థం. సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్, ఫస్ట్ వన్ సబ్జెక్ట్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏదైతే సబ్జెక్ట్ మనం టీచ్ చేస్తారో స్కూల్లో దాన్ని కేంద్రంగా చేసే విధి. సెకండ్ వన్ నేచర్ సెంటర్డ్ అప్రోచ్, ప్రకృతి కేంద్రిత విధి. పర్సన్ సెంటర్డ్ అప్రోచ్, విద్యార్థి కేంద్రిత విధి. రిలేషన్ సెంటర్డ్ అప్రోచ్ అంటే సంబంధాలు కేంద్రంగా ఉండే విధి. ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్ పర్సన్ సెంటర్డ్ అప్రోచ్, వ్యక్తి కేంద్రిత విధి. అంటే మనకి వ్యక్తిని మనం మానవ సంబంధాలను మరియు వారి మూర్తిమత్వాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించే విధి ఏ విధండి? పర్సన్ సెంటర్డ్ అప్రోచ్. హిందీలో వచ్చేసి मानव संबंधों को और मूर्तिमत्ता को समझने के लिए कार्ल रोजर्स से प्रतिपादित विधि विषय केंद्रित विधि, प्रकृति केंद्रित विधि, व्यक्ति केंद्रित विधि, संबंध केंद्रित विधि. आंसर వచ్చేసి వ్యక్తి కేంద్రిత విధి. 17th question. All children have done their project work because the teacher announced a reward for those who have done their project work. The type of motivation here is. స్కూల్లోని పిల్లలందరూ కూడా ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసేసారు. బికాస్ ఎంచేతంటే ది టీచర్ అనౌన్స్డ్ ఏ రివార్డ్ ఫర్ దోస్, ఆ టీచరు ఎవరైతే ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ని అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఏ రకమైన మోటివేషన్ ఉంది? ది టైప్ ఆఫ్ మోటివేషన్ హియర్ ఇస్. ఏ రకమైన మోటివేషన్? ఫస్ట్ వన్ అచీవ్మెంట్ మోటివేషన్, ఎక్స్టెంటిక్ మోటివేషన్, ఇన్స్టెన్సిక్ మోటివేషన్, ఇండివిజువల్ మోటివేషన్. ఆన్సర్ వచ్చేసి ఎక్స్టెంటిక్ మోటివేషన్ అంటే బాహ్య ప్రేరణ. हिंदी లో వచ్చేసి अध्यापक परियोजनाकारी करने वाले छात्रों को बैंड देने की घोषणा करने पर सभी छात्र परियोजना कार्य करके लाए हैं. यह की प्रेरणा है. अध्यापक परियोजना कार्य करने वाला छात्रों को बैंड देने की घोषणा करने पर, बैंड అంటే గిఫ్ట్, घोषणा అంటే అనౌన్స్మెంట్, करने पर सभी छात्र परियोजना कार्य करके लाए हैं. ప్రతి విద్యార్థి కూడా దాని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ యహాకి ప్రేరణ, వాళ్ళని ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇక్కడ ఉపయోగించిన ప్రేరణ ఎలాంటిది? ఉపలబ్ధి ప్రేరణ, బాహ్య ప్రేరణ, అంతః ప్రేరణ, వ్యక్తి ప్రేరణ. ఆన్సర్ వచ్చేసి బాహ్య ప్రేరణ. అంతర్ప్రేరణ కాదు, బాహ్య ప్రేరణ. 18th question. The type of teaching model in which specially trained teacher helps differently abled students by going from one school to another. ఏ స్కూల్లో అయితే పిల్లలు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ అంటే మనకి గుడ్డివారు, కుంటివారు
ఇలాంటి పిల్లలు ఏ స్కూల్లో అయితే ఉంటున్నారో వాళ్ళ కోసం స్పెషలీ ట్రైన్డ్ టీచర్ అంటే ఈ వీరి కోసమే ట్రైనింగ్ తీసుకోబడిన ఈ టీచర్లు ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి వెళ్ళడానికి ఉపయోగపడే నమూనాని మనం ఏంటి అనేది ఎలాంటి నమూనాను అనుసరించి వీళ్ళు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆప్షన్ చూద్దాం. ఆల్టర్నేటివ్ స్కూల్ మోడల్, రిసోర్స్ మోడల్, డ్యూయల్ టీచింగ్ మోడల్, ఇంటర్నెట్ టీచింగ్ మోడల్. ఆన్సర్ వచ్చేసి 18. ఇంటర్నరేట్ అంటే ఏంటంటే భ్రమణము. అంటే వీళ్ళు ఒక చోట నుంచి ఇంకో స్కూల్కి వెళ్తారు, తిరుగుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th one. ఇప్పుడు హిందీలో చూద్దాం. प्रत्येक शिक्षण प्राप्त अध्यापक एक पाठशाला से दूसरी पाठशाला को घूमते घूमते भिन्न समस्याओं वाले छात्रों को मदद करने की शैक्षिक नमूना है. प्रत्येक शिक्षण प्राप्ति వీళ్ళకి ఒక ప్రత్యేక శిక్షణ ప్రాప్త అధ్యాపకులకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. పాఠశాల సే ఏక పాఠశాల సే దూసరీ పాఠశాలకు घूमते ఇలా ఒక పాఠశాల నుంచి వేరొక పాఠశాలకి తిరుగుతూ భిన్న సమస్య వాలే छात्रों को मदद करने की शैक्षिक नमूना है. ఇలా భిన్న సమస్యలు ఉన్న స్టూడెంట్స్కు వీళ్ళు సహాయం చేయడం, హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇలాంటి నమూనాని ఏమంటారు? వైకల్పిక పాఠశాల నమూనా, संसाधनों का नमूना, द्वंद्व शैक्षिक नमूना, भ्रमणकारी शैक्षिक नमूना. आंसर వచ్చేసి మనకి 4th one. Ninth question. Major Shishore art judgment test is used to measure. Major Shishore art judgment test is used to measure aesthetic aptitude test, scholastic aptitude test, vocational aptitude tests, general aptitude tests. ఆప్షన్స్లో వస్తుంది ఎస్థెటిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే సౌందర్యాత్మక సహజత్వము. ఆప్టిట్యూడ్ అంటే వైఖరి, ఆప్టిట్యూడ్ అంటే సామర్థ్యము. ఇక్కడ ఎస్థెటిక్ ఆప్టిట్యూడ్ అంటే సౌందర్యాత్మక సామర్థ్యము, స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ అంటే విద్య సంబంధమైన సామర్థ్యము, వొకేషనల్ ఆప్టిట్యూడ్ అంటే వృత్తి సంబంధమైన సామర్థ్యము, జనరల్ ఆప్టిట్యూడ్స్ సాధారణమైన సామర్థ్యాలు. అంటే మేజర్ షీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే దేనికి ఎందుకు వస్తుంది? ఎస్థెటిక్ ఆప్టిట్యూడ్స్, ఎస్థెటిక్ ఆప్టిట్యూడ్. ఆన్సర్ వచ్చేసి 1st one. ఇప్పుడు హిందీలో మేయర్ షీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్. ఆర్ట్ అంటే తెలుసు కదండి మనకి, కళ. को इसके मापन के लिए उपयोग करते हैं. ఆర్ట్ జడ్జ్మెంట్ కోసం ఉపయోగించే మాపనం ఏంటండి? సౌందర్యాత్మక సహజ యోగ్యతాయం, శైక్షిక మూల్య యోగ్యతాయం, వ్యావసాయిక యోగ్యతాయం, సామాన్య యోగ్యతాయం. యోగ్యత అంటే ఏంటి మనకి ఇక్కడ? సామర్థ్యము, సౌందర్యాత్మక సహజ సామర్థ్యము. శైక్షిక అంటే విద్యా సంబంధమైన సామర్థ్యము, వ్యవసాయిక అంటే వృత్తి సంబంధమైన సామర్థ్యము, సామాన్య యోగ్యత సాధారణమైన యోగ్యతలు. ఆన్సర్ వచ్చేసి సౌందర్యాత్మక సహజ యోగ్యత. ఏం అంటే ఆర్ట్ జడ్జిమెంట్. ఆర్ట్ అంటే ఏంటి? కళకు సంబంధించింది. అంటే సౌందర్యాత్మక అంటే
ఏవైతే ఆర్ట్ వేస్తామో బొమ్మలకు సంబంధించి సీనరీకి సంబంధించి వాటికి అంతర్భాగంగా వచ్చే ఈ భాగం ఫస్ట్ వన్. ఇప్పుడు 20వ క్వశ్చన్ చూద్దాం. ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ పర్సన్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ ది క్వాలిటీస్ possessed by him is called. ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ పర్సన్ అబౌట్ హిమ్సెల్ఫ్, తనని గురించి తాను తెలుసుకోవడము కాకుండా తన యొక్క ఏవైతే గుణాలు తను సొంతంగా కలిగి ఉన్నాడో వాటిని గురించి తెలుసుకోవడం ఈ కింది ఆప్షన్స్లో దేనికి సమానంగా ఉంటుంది? ఉదాహరణకు చూద్దాం. సెల్ఫ్ స్కిల్. ఆప్షన్స్లో సెల్ఫ్ స్కిల్ అంటే వ్యక్తిగత నైపుణ్యాలు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవము. సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఆత్మభావన. సెల్ఫ్ ఆటిట్యూడ్ అంటే వైఖరి, స్వీయ వైఖరులు అని వస్తుంది. అయితే ఇక్కడ ఏమడుతున్నారు క్వశ్చను? ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్సన్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించి తాను తెలుసుకోవడము మరియు తనలో ఉన్న గుణాలని, క్వాలిటీస్ పోజెస్డ్ బై హిమ్, అతను కలిగి ఉన్న గుణాలని ఏమని పిలుస్తారు మనం? సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఆత్మభావన. తన గురించి తాను తెలుసుకోవడము ఏమవుతుంది? ఆత్మభావన అవుతుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. హిందీలో వచ్చేసి एक व्यक्ति अपने बारे में और अपने गुणम के बारे में समझ लेने को ऐसे कहते हैं. వ్యక్తి తన గురించి और अपने गुणम के बारे में తను కలిగి ఉన్న గుణాల గురించి అర్థం చేసుకోవడము ఏమని లేనేకో ఐసే कहते हैं ఏమని పిలుస్తారు? స్వీయ కౌశల్, ఆత్మసమ్మాన్, ఆత్మ అవధారణ, స్వీయ అభివృద్ధి. ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్. ఫిజికల్ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ లెర్నింగ్ ఈజ్. ఫిజికల్ అంటే భౌతికపరమైన అని అర్థం. ఫిజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్స్ లెర్నింగ్, అభ్యాసం మీద భౌతిక కారకాలు ఏమై ఉన్నాయి? ఉదాహరణకి ఆప్షన్ చూస్తే ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, ఇంటెలిజెన్స్, మెచ్యూరిటీ. ఇంట్రెస్ట్ అనేది ఏంటి? భౌతికమైనదా? కాదు. యాటిట్యూడ్ అంటే వైఖరి, ఇది గుణాత్మకమైనది, భౌతికమైనది కాదు. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అంటే మనకి జ్ఞానం, ఇది కూడా ఫిజికల్గా మనకి కనిపించదు, ఇది కూడా అంతర్గతమైనది. ఫోర్త్ వన్ మెచ్యూరిటీ. పెరుగుదల అనేది మనకి కనిపిస్తుంది కదండి, అది భౌతికంగా మనం చూడగలుగుతాం, స్పర్శించగలుగుతాం. ఇక్కడ ఏమడగడు? ఫిజికల్ ఫ్యాక్టర్ అంటే భౌతిక కారకము. అంటే మనం ఒక అభ్యాసకుడు అభ్యాసం చేయడానికి భౌతికమైన కారకాలు ఏవంటే మెచ్యూరిటీ అంటే మనకు తెలుసు కదండి. మనం మెచ్యూరిటీ అనేది శారీరక నిర్మాణంలో కలిగే అభివృద్ధి అన్నమాట. ఓకే, ఆన్సర్ వచ్చేసి మెచ్యూరిటీ. ఇప్పుడు హిందీలో చూద్దాం. शिक्षार्थी के अधिगम को प्रभावित करने वाला शारीरिक कारक. शिक्षार्थी అంటే విద్యార్థికు అధిగమ్ కో ప్రభావిత करने वाला, అధిగమ్ అంటే అభ్యాసం, ప్రభావం చేసేది ఏంటంటే శారీరక కారక. మానసిక కారకాలు కాదండి, శారీరక కారకాలు. రుచి అనేది ఇంట్రెస్ట్, అభివృద్ధి అనేది మనకి ఏంటండి ఆటిట్యూడ్, బుద్ధి అనేది ఇంటెలిజెన్స్. ఈ మూడు కూడా మనకి శారీరకమైనవి కావు, గుణాత్మకమైనవి. నాలుగోది పరిపక్వత అనేది మెచ్యూరిటీ అంటే శారీరక పెరుగుదల లేక శారీరక
ఫలదీకరణము అని వస్తుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఇప్పుడు 22nd క్వశ్చన్. ది లెర్నర్స్ హూ లెర్న్ త్రూ రీజనింగ్ అండ్ క్వశ్చనింగ్ ఆర్. ఏ అభ్యాసకుడైతే రీజనింగ్ మరియు క్వశ్చన్స్ని అనుసరించి అభ్యాసం చేస్తాడో అతను నేర్చుకునే అభ్యాసం ఎలాంటిది, ఆ అభ్యాసకుడు ఎలాంటి వాడు? మాస్టరీ స్టైల్ లెర్నర్, అండర్స్టాండింగ్ లెర్నర్స్, సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ లెర్నర్స్, ఇంటర్పర్సనల్ లెర్నర్స్. మాస్టరీ స్టైల్ లెర్నర్స్ అంటే ఏదైనా ఒక విషయంలో నిపుణత సాధించిన వారిని మాస్టరీ అంటారు. మాస్టర్ అంటే తెలుసు కదా మనందరికీ. మాస్టర్ అంటే ఆ విషయం పట్ల వాళ్ళకి అమితమైన పరిజ్ఞానము, జ్ఞానం ఉన్నవారిని మాస్టరీ అంటారు. రెండవది అండర్స్టాండింగ్ లెర్నర్స్. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుని అభ్యసించేవారు. సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ లెర్నర్. సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ అంటే స్వీయ ప్రకటనము, అంటే వాళ్ళకి వాళ్ళే ఎక్స్ప్రెస్ చేసుకునే నేర్చుకునే అభ్యాసకులు అనమాట. తర్వాత ఇంటర్పర్సనల్ లెర్నర్స్ అంటే ఇంటర్పర్సనల్ అంటే వ్యక్తి అంతర అభ్యాసకులు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏముంది? రీజనింగ్ అండ్ క్వశ్చనింగ్ అంటే కారణాలు తెలుసుకోవడము మరియు ప్రశ్నించడం ద్వారా తెలుసుకునే లెర్నర్ ఎవరు ఇందులో? 2nd వన్ అండర్స్టాండింగ్ లెర్నర్స్. అండర్స్టాండింగ్ లెర్నర్స్. ఇప్పుడు హిందీలో చూద్దాం. తర్क वितर्क के द्वारा और प्रश्न करने द्वारा శిక్షణ పానే వాళ్ళే శిక్షార్థి. తర్క వితర్క అంటే ఏంటంటే రీజనింగ్ అంటే ప్రతిదానికి కారణాన్ని తెలుసుకొని మరియు ప్రశ్న కర్నే ద్వారా ప్రశ్నించడం ద్వారా శిక్షణ పానే వాళ్ళే శిక్షార్థి. నేర్చుకునే విద్యార్థిని ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్లో మహారత్ శైలి శిక్షార్థి. ఎవరైతే ఒక విషయం పట్ల ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళని మహారత్ అంటారు. తర్వాత సమజ్దార్ అంటే తెలుసు కదా, అర్థం చేసుకొని ఉండేవారు. తర్వాత అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకొని అభ్యాసం చేసేవారిని సమజ్దార్ శిక్షార్థి అంటారు. మూడోది ఆత్మాభివ్యక్తి శిక్షార్థి, సెల్ఫ్ ఎక్స్ప్రెసివ్ శిక్షార్థి అనమాట. అంతర్వైయక్తిక శిక్షార్థి అంటే వ్యక్తిలోనే వైయక్తికత అంటే డిఫరెన్సెస్ ద్వారా నేర్చుకునే విద్యార్థి అనమాట. ఆన్సర్ వచ్చేసి సమజ్దార్ శిక్షార్థి. తర్వాత 23వ క్వశ్చన్. రీఅపిరెన్స్ ఆఫ్ ఎన్ ఎక్స్టింగ్విష్డ్ కండిషనల్ రెస్పాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ ఏ రెస్ట్ ఆఫ్ పీరియడ్ ఈజ్ కాల్డ్. ఆప్షన్స్ వచ్చేసి డిస్క్రిమినేషన్ అండ్ ఎక్స్టింగ్విషన్, ఇన్సైట్, స్పాంటేనియస్ రికవరీ. ఇక్కడ కండిషనల్ రెస్పాన్స్ అంటే మనకి కండిషనల్ రెస్పాన్స్ అనగానే మనకి గుర్తొచ్చేవాళ్ళు ఎవరు? పావ్లోవ్. ఈ పావ్లోవ్ ప్రయోగంలో మనకి ఆఫ్టర్ ఏ రెస్ట్ ఆఫ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ అంటే ఇక్కడ కండిషనల్ ఉద్దీపనలు ఇవ్వడం మానేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఉద్దీపనలు కండిషనల్ రెస్పాన్స్ ఇస్తే కండిషనల్ స్టిమ్యులస్ అంటే ఉద్దీపన ఇస్తే అనుకోని విధంగా మనకి ఇది రెస్పాన్స్ ఇస్తుంది.
ఆఫ్టర్ రెస్ట్ ఆఫ్ పీరియడ్ ఈస్ కాల్డ్. ఆన్సర్లు వచ్చేసి మనకి 4 ఇచ్చారు. 4లో లాస్ట్ వన్ స్పాంటేనియస్ రికవరీ. ఇక్కడ కండిషనల్ స్టిమ్యులస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కండిషనల్ స్టిమ్యులస్ అంటే మనం ఒక లైటు పావుల ప్రయోగంలో చూస్తాం. లైటు వెలగడము, ముందు ఆహారాన్ని ఇవ్వడం, ఆహారం ఇవ్వడం అనేది సహజ ఉద్దీపన, తర్వాత గంట కొట్టడం కానీ లైట్ పెట్టడం కానీ ఇవి కండిషనల్ స్టిమ్యులస్. ఈ కండిషనర్ అంటే బెల్ల కొట్టగానే ఆహారం ఇవ్వకపోయినా కానీ అవి మనకి రెస్పాన్స్ అవుతుంది, ప్రతిస్పందిస్తుంది. ఇలా ఉద్దీపన, సహజ ఉద్దీపన, ఆహారము, కండిషనల్ ఉద్దీపన, గంట కొట్టడం. ఇలా కొంతకాలం తర్వాత మనం ఆహారం పెట్టకపోయినప్పటికీ కూడా గంట కొట్టగానే అన్ఎక్స్పెక్టెడ్గా మనకి రెస్పాండ్ అవుతుంది. దీన్నే మనకి స్పాంటేనియస్ రికవరీ అంటారు. ఇక్కడ హిందీలో చూద్దాం. సమాప్త क्रिया गया एक अनुबंध प्रतिक्रिया कुछ काल व्यवधि के बाद अप्रत्याशित रूप से फिर प्रकट होने को ऐसा कहते हैं. समाप्त किया गया एक అనుబంధ ప్రతిక్రియ. అనుబంధ ప్రతిక్రియ అంటే ఆహారంతో పాటు గంట కొట్టడం అన్నది ఇక్కడ అనుబంధ ప్రక్రియ అని అర్థం చేసుకోవచ్చు. కుछ काल व्यवधि के बाद కొంతకాలం తర్వాత अप्रत्याशित रूप से फिर प्रकट होने को ऐसा कहते हैं. కొంతకాలానికి అనుకున్న విధంగా ఆహారం ఇవ్వకుండా గంటం కొట్టితే అనుకున్న విధంగా అది దాన్ని ప్రతిస్పందిస్తుంది, రెస్పాండ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే స్వతహ అపూర్తి, స్పాంటేనియస్ రికవరీ అంటారు. ఆన్సర్ వచ్చేసి 4th one. ఇక్కడ 24th question. A psychology lecturer acquiring his BEd students about the employment opportunities for them after the completion of the course is called. ఒక సైకాలజీ ఉపాధ్యాయుడు బీఈడి చదువుతున్న తన విద్యార్థులకు బీఈడి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వృత్తి చేపట్టాలి, లేకపోతే ఎలాంటి ఉద్యోగాలు చేయాలి అనే విషయాల మీద వాళ్ళకి సలహాలు ఇవ్వడం అనేది ఈ క్రింది వాటిలో ఎలాంటి గైడెన్స్ కింద వస్తుంది, ఎలాంటి గైడెన్స్ కింద చెప్పబడుతుంది? ఆప్షన్స్ చూద్దాం. ఎడ్యుకేషనల్ గైడెన్స్, పర్సనల్ గైడెన్స్, వొకేషనల్ గైడెన్స్, గ్రూప్ గైడెన్స్. ఇక్కడ ఎడ్యుకేషనల్ గైడెన్స్ అంటే తెలుసు మనకి, విద్యలో ఉన్న విద్య విషయమైన కొన్ని సలహాలు సూచనల్ని ఎడ్యుకేషనల్ గైడెన్స్ అంటాం. పర్సనల్ గైడెన్స్ వ్యక్తిగతమైన కొన్ని సలహాలు సూచనల్ని పర్సనల్ గైడెన్స్ అంటాం. ఇక్కడ బీఈడి స్టూడెంట్స్ దేని గురించి అడుగుతున్నారు? వాళ్ళు బీఈడి కోర్స్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటే వారికి వృత్తి సంబంధమైన విషయాల గురించి ఇక్కడ ఆ ఉపాధ్యాయుడు వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ వొకేషనల్ గైడెన్స్ అంటే వృత్తి సంబంధమైన గైడెన్స్. 4th one గ్రూప్ గైడెన్స్. గ్రూప్ గైడెన్స్ అంటే అందరికీ కొన్ని గ్రూపులకి ఇచ్చే సూచనలు, సలహాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వొకేషనల్ గైడెన్స్ అంటే 3rd one. దీంట్లో వాళ్ళు ఉపాధ్యాయు నుంచి ఎలాంటి గైడెన్స్ పొందుతున్నారు? వాళ్ళు బీఈడి కంప్లీట్ తర్వాత వృత్తి కోసమైన
సలహాలు సూచనలు పొందుతున్నారు కాబట్టి అది వొకేషనల్ గైడెన్స్. ఇప్పుడు హిందీలో చూద్దాం. मनोविज्ञान का अध्यापक बीईडी अपने छात्रों के उनके कोर्स पूरा होने के बाद के उनके रोजगारी संबंधित अवसरों के बारे में जानकारी देने को ऐसा कहते हैं. मनोविज्ञान का अध्यापक बीईडी अपने छात्रों को उनके कोर्स पूरा होने के बाद बीईडी स्टूडेंट्स వాళ్ళ కోర్సు పూర్తి అయిన తర్వాత उनके रोजगारी वारी ఉద్యోగాల నిమిత్తము संबंधित ఉద్యోగాల సంబంధించి అవసరం के बारे में जानकारी देने को ऐसा कहता है. అంటే వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వడాన్ని గైడెన్స్ ఇవ్వడాన్ని మనం ఏమని పిలుస్తాము? शैक्षिक निदान, शैक्षिक निर्देशन, వ్యక్తిగత నిర్దేశం, వ్యవసాయక నిర్దేశం, సామూహిక నిర్దేశం. నిర్దేశం అంటే ఇక్కడ గైడెన్స్. శైక్షిక ఎడ్యుకేషనల్ గైడెన్స్. రెండోది వ్యక్తిగతమైన గైడెన్స్. మూడోది వ్యవసాయక నిర్దేశం అంటే వృత్తి సంబంధమైన గైడెన్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్. ఎందుకని? వాళ్ళు రోజుగారీ సంబంధిత అవసరం के बारे में जानकारी देना అంటే వృత్తి సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన అవసరాల గురించి వారు సూచనలు సలహాలు పొందారు. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్, థర్డ్ వన్ ఆన్సర్. 25th క్వశ్చన్ అండి. దిస్ ప్లే ఏ విటల్ రోల్ ఇన్ లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్. లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్. ఆప్షన్స్ వచ్చేసి ఇంటెలిజెన్స్, ఆప్టిట్యూడ్. ఇంటెలిజెన్స్ అంటే తెలుసు కదా, ఆప్టిట్యూడ్ సామర్థ్యము. ఇంట్రెస్ట్, ఆప్టిట్యూడ్, యాటిట్యూడ్. మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. క్రియేటివిటీ, లెర్నింగ్. క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోండి. ది ప్లే ఏ విటల్ రోల్ ఇన్ లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్. లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడే స్కిల్స్లో నేర్చుకోవడానికి ఉపయోగపడే అవసరమయ్యే ముఖ్య పాత్ర వహించే స్కిల్స్ ఏవండి? నేర్చుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన స్కిల్స్ ఏవండి? ఇంటెలిజెన్స్, ఆప్టిట్యూడు. ఇంట్రెస్ట్, ఆప్టిట్యూడు. మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. క్రియేటివిటీ, లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. విటల్ రోల్ అంటే ముఖ్య పాత్ర వహించేది ఏదండి లెర్నింగ్లో? ఎలాంటి స్కిల్స్ మనకి లెర్నింగ్లో ముఖ్య పాత్ర వహిస్తాయంటే మోటివేషన్ అంటే ప్రేరణ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన అందరికీ తెలిసిన విషయమే. ఒక విషయం నేర్చుకోవడానికి మనం కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, ఇంట్రెస్ట్గా, సన్నద్ధత ఉండడాన్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. हिंदी अधिगम कौशलों के सीखने में इनकी प्रधान भूमिका है. अधिगम कौशलों को सीखने में इनकी प्रधान भूमिका है. बुद्धि और साहस कौशल. बुद्धि అంటే ఇంటెలిజెన్స్ అన్నమాట. रुचि और अभिवृत्ति, प्रेरणा और आत्मविश्वास, सृजन और अधिगम. आंसर వచ్చేసి ప్రేరణ और आत्मविश्वास. ఫస్ట్ బుద్ధి అంటే ఇంటెలిజెన్స్, సహజ కౌశల్ అంటే తెలుసు కండి, స్కిల్స్, జనరల్ స్కిల్స్. రుచి అంటే ఇంట్రెస్ట్. అభివృద్ధి అంటే ఆప్టిట్యూడ్ అంటే సామర్థ్యాలు. మూడోది ప్రేరణ. నాలుగోది సృజన और అధిగం. సృజన క్రియేటివిటీ మరియు అధిగం లెర్నింగ్.
ఆన్సరు థర్డ్ వన్. एरिक्सन के अनुसार आशा नामक सद्गुण इस मनोसामाजिक महत्वपूर्ण स्थिति में उत्पन्न होते हैं. आशा नामक सद्गुण इस मनोसामाजिक महत्वपूर्ण स्थिति में ट्रस्ट संदेह. सोसाइटी अनुशासन शेमन डाउट. अभिव्यक्ति वर्सेस अपराध. ఇనిషియేట్ అంటే తర్వాత ఇంటిమేసీ అండి. విరుద్ధ. ఇప్పుడు 26వ ప్రశ్న చూద్దాం. అకార్డింగ్ టు ఎరిక్సన్ విచ్ యు కాల్డ్ హోప్ ఈజ్ డెవలప్డ్ ఇన్ దిస్ సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్. ఎరిక్సన్ అనుసరించి హోప్ అనే గుణము ఇన్ దిస్ సైకోసోషల్ మనోసాంఘిక స్థితిలో మనోసాంఘికంలో అభివృద్ధి చెందుతుంది అనేసి అర్థం అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్మకము, మిస్ట్రస్ట్ అంటే అపనమ్మకము. అటానమీ అంటే స్వయం అధికారం అనొచ్చు. షేమ్ అండ్ డౌట్. థర్డ్ వన్ వచ్చేసి ఇనిషియేటివ్ వర్సెస్ గ్విల్ట్. ఇనిషియేటివ్ అంటే అంతర్గతమైనది, గ్విల్ట్ అంటే మనకు తెలుసు సిగ్గు, అపరాధ భావన. తర్వాత ఇంటిమేసీ అండ్ ఐజోలేషన్. ఐజోలేషన్ అంటే ఒంటరితనం లేదా ఏకత్వం అనొచ్చు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్. క్వశ్చన్ సరిగా అర్థం చేసుకోండి. అకార్డింగ్ టు ఎరిక్సన్ విచ్ యు కాల్డ్ హోప్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో డెవలప్ అవుతుంది? దిస్ సైకోసోషల్ క్రిటికల్ సిచ్యువేషన్. సైకోసోషల్ అంటే మనోసాంఘికమైన పరిస్థితులలో, క్రిటికల్ ఆ పరిస్థితులలో మనకి ఏర్పడేదే
హోప్ అంటే ఆశ. ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్. हिंदी వచ్చేసి एरिक्सन के अनुसार आशा नामक सद्गुण इस मनोसामाजिक महत्वपूर्ण स्थिति में उत्पन्न होता है. మన ఇంతకుముందు తెలిసిందే ఇక్కడ భరోసా సందేహం అంటే నమ్మకము అపనమ్మకము. స్వయం స్థాన్ అండ్ జోంపడన్ శర్మ. స్వయం స్థాన్ అంటే ఇక్కడ అటానమస్, శర్మ అంటే డౌట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అభివృద్ధి వర్సెస్ అపరాధం. అభివృద్ధి అంటే ఇంటిమేసి, అపరాధం గిల్ట్ అనమాట. నెక్స్ట్ ఆత్మీయత మరియు పృథకత్వం అంటే ఐజోలేషన్ అనమాట, అంటే ఒంటరితనము, సపరేషన్ అని అర్థము. ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ భరోసా సందేహం. 27th క్వశ్చన్ అండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. ఈ క్రింది వానిలో అబ్జర్వేషన్ మెథడ్ యొక్క లిమిటేషన్ ఏంటి? అబ్జర్వేషన్ అంటే తెలిసినగా మనకి పరిశీలన విధి యొక్క హద్దు అని చెప్పవచ్చు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్ డైరెక్ట్లీ. ఈ మెథడ్ని అనుసరించి ఫస్ట్ వన్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ది స్టూడెంట్స్ డైరెక్ట్లీ. స్టూడెంట్ యొక్క బిహేవియర్ను డైరెక్ట్గా స్టడీ చేయడము. సెకండ్ వన్ వచ్చేసి రికార్డింగ్ ఆఫ్ ప్రీవియస్లీ డిసైడెడ్ బిహేవియరల్ యాసెప్ట్స్. ఇంతకుముందే రికార్డ్ చేయబడిన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటే ప్రవర్తన పద్ధతులని, ప్రవర్తన విధులని ఇంతకుముందు రికార్డ్ చేసిన వాటిని అనుసరించి డిసైడ్ అవ్వడము. అసెసింగ్ ద బిహేవియర్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ ఓన్లీ. బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ అంటే బాహ్యంగా కనిపించే ప్రవర్తన అనుసరించి చెప్పే పద్ధతి. స్టడీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ అండ్ మెంటల్ పేషెంట్స్. బిహేవియర్ ఆఫ్ యానిమల్స్ జంతువులు మరియు మెంటల్ పేషెంట్ గురించిన స్టడీయా అని ఇక్కడ అర్థం. అయితే ఈ 4 ఆప్షన్లు ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది సరిగా అర్థం చేసుకుని వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లిమిటేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ మెథడ్. అబ్జర్వేషన్ మెథడ్ యొక్క లిమిటేషన్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అసెసింగ్ ద బిహేవియర్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ ఓన్లీ. మనం ఏం అబ్జర్వ్ చేయగలము? ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా కనిపించే వాటిని మాత్రమే మనము పరిశీలన చేయగలము, అబ్జర్వ్ చేయగలము. అందుకే దీన్ని లిమిటేషన్, అందుకే దీన్ని మనం ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్ మెథడ్ అన్నాము. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి థర్డ్ వన్. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఇప్పుడు హిందీలో నిమ్न में से అవలోకన్ విధికి సీమా యహ హై. సీమ అంటే లిమిటేషన్, అవలోకన్ విధి అంటే మనం ఇంతకుముందు చూసాం కదా. అవలోకన్ అంటే అబ్జర్వేషన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి छात्रों का व्यवहार का सीधा అధ్యయనం కన్నా. విద్యార్థి యొక్క బిహేవియర్ని డైరెక్ట్గా అధ్యయనం చేయడము. రెండవది పహలే తయ కియే వ్యవహార సంబంధి అంశంకే దర్జా కన్నా. అంటే ఇంతకుముందే ఆ విద్యార్థి గురించిన వ్యవహారాన్ని రికార్డ్ చేయబడి ఉంటాయి కదా, వాటిని అనుసరించి వాటిని అబ్జర్వ్ చేయడము. తర్వాత సిర్ఫ్ బాహ్య వ్యవహారకే ఆధార్ పర్ హీ వ్యవహార్ కా అందాజ్ లగానా. అందాజ్ లగానా అంటే అంచనా వేయడము. బాహ్య ప్రవర్తన అనుసరించి, బాహ్య వ్యవహారాన్ని అనుసరించి అంచనా వేయడము. నాలుగవది జానవరం వ మానసిక రోగం యొక్క వ్యవహారిక అధ్యయన కన్నా. పశువులు మరియు
మానసిక రోగుల్ని అధ్యయనం చేయుట. ఓకే అండి, ఇక్కడ ప్రశ్న ఏంటంటే అవలోకన విధికి సీమ అంటే అబ్జర్వేషన్ మెథడ్ యొక్క లిమిటేషన్ ఏంటంటే మనం సిర్ఫ్ బాహ్య వ్యవహాर के आधार पर ही వ్యవహార का अंदाज करना, బాహ్య ప్రవర్తనని చూసి అంచనా వేసి మనం బాహ్య అంచనా వేయడాన్ని మనం ఏమంటాం అవలోకన విధిక సీమ యహ హై. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. 28th క్వశ్చన్ అండి. అకార్డింగ్ టు జోన్స్ రూత్స్ట్రాంగ్, help extended by others to a person to assist himself is అంటే వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవడం కోసం ఇతరుల నుంచి పొందేది ఏమై ఉంటుంది? ఆప్షన్స్ గైడెన్స్, కౌన్సిలింగ్, సోషల్ స్కాఫోల్డింగ్, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్. గైడెన్స్ అంటే తెలుసు కదా మనకి, మార్గదర్శనం. కౌన్సిలింగ్ అంటే ఒక విషయంలో మనకి కౌన్సిలర్ ద్వారా మనకి ఇవ్వబడే సూచనలు, సలహాలు. తర్వాత సోషల్ స్కాఫోల్డింగ్, సోషల్ సపోర్టు. తర్వాత ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్, సలహాపూర్వకమైన సలహా. ఇన్స్ట్రక్షన్ అంటే సలహాలు లేదా సూచనలు. స్కాఫోల్డింగ్ అంటే స్కాఫోల్డింగ్ అంటే మనకి ఒక సపోర్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ గైడెన్స్. ఆన్సర్ ఫస్ట్ వన్ గైడెన్స్. అకార్డింగ్ టు జోన్స్ రూల్సన్, హెల్ప్ ఎక్స్టెండెడ్ బై అదర్స్ టు ఎ పర్సన్ టు అసిస్ట్ హిమ్సెల్ఫ్. వ్యక్తి తనకు తానుగా సహాయం చేసుకోవడానికి ఇతరుల నుంచి పొందేది ఎలాంటిదంటే సూచనలు, సలహాలు. వాటినే మనం గైడెన్స్, మార్గదర్శకం అంటారు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఇప్పుడు హిందీలో జోన్స్ రూత్స్ట్రాంగ్ के अनुसार व्यक्ति खुद की सहायता करने के लिए अन्यों से दिए जाने वाली सहायता यह है: निर्देशन, परामर्श, सामाजिक स्काफोल्डिंग, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్. నిర్దేశన అంటే మార్గదర్శకత్వం, పరామర్శ అంటే కౌన్సిలింగ్, సామాజిక స్కాఫోల్డింగ్ అంటే సోషల్ సపోర్టు, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్న మనకి కొన్ని సూచనలు, సలహాలు సంబంధించిన సపోర్టు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ నిర్దేశన్. నిర్దేశన్ అంటే గైడెన్స్. ది లెర్నింగ్ ఇన్ విచ్ లెర్నర్స్ డిపెండ్ ఆన్ వన్ అనదర్ అండ్ ఆల్సో అకౌంటబుల్ టు ఈచ్ అదర్ ఈజ్. The learner in which learners depend on one another and also accountable to each other is. అంటే ఒక విద్యార్థి, ఒక సమూహంలోని విద్యార్థులు ఒకరి మీద మరొకరు ఆధారపడుతూ మరియు ఒకరికొకరు బాధ్యత వహించడాన్ని ఏమంటారు? అది ఎలాంటి అభ్యాసం అవుతుంది? ఆప్షన్స్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అని అంటే అన్వేషపూర్వకమైన అభ్యాసనము. కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే సహకారం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం. డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్ అంటే వివిధీకరణమైన అభ్యాసం అనవచ్చు. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే సహభాగి అభ్యాసనము. ఇందులో సహభాగి అభ్యాసంలో మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మరియు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు మరియు ఒకరికొకరు బాధ్యత వహించి ఉంటారు. ఇలాంటి అభ్యాసాన్ని మనం కొలాబరేటివ్ లర్నింగ్ అంటారు. शिक्षार्थी एक दूसरे पर निर्भर होकर एक दूसरे के लिए उत्तरदायी रहना
इस अधिगम में होता है. శిక్షాది एक दूसरे पर निर्भर ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. దూసరేకి వెళ్ళి ఉత్తరదాయి అంటే బాధ్యత వహించి ఉంటారు. ఇస్ అధిగం మే హోతా హై. ఎలాంటి అధిగంలో ఇది జరుగుతుందంటే అన్వేషణాత్మక అధిగం, సర్కారీ అధిగం, విభేదిత అధిగం, భాగీదారి అధిగం. అధిగం అంటే ఇక్కడ అభ్యాసము, భాగీదారి అంటే కొలబరేటివ్ అని అర్థము. ఆన్సర్ వచ్చేసి 4th one. 30వ క్వశ్చన్ అండి. క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ పపిల్ సెంటర్ లెర్నింగ్ ఈజ్. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ పపిల్ సెంటర్ లెర్నింగ్ ఈజ్ అంటే విద్యార్థి కేంద్రంగా ఉన్న అభ్యాసన లక్షణము ఏది? అభ్యాస లక్షణము ఏది? ఇందులో విద్యార్థి కేంద్రంగా ఉండాలి. ఆప్షన్స్: ప్రోమినెన్స్ టు ఎక్వైర్ నాలెడ్జ్, క్లాస్ రూమ్ ఈజ్ సైలెంట్, స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఫ్రీలీ, ఎవల్యూషన్ ఈజ్ డన్ బై ది టీచర్ ఓన్లీ. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రోమినెన్స్ టు ఎక్వైర్ నాలెడ్జ్. ఇక్కడ జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. రెండోది క్లాస్ రూమ్ సైలెంట్. క్లాస్ రూమ్ అనేది సైలెంట్గా ఉండాలి. మూడోది స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఫ్రీలీ. వారి యొక్క ఆలోచనల్ని వాళ్ళు ఫ్రీగా చెప్పుకోగలగాలి. ఫోర్త్ వన్, ఎవల్యూషన్ ఈజ్ డన్ బై ద టీచర్ ఓన్లీ. మూల్యాంకనం అనేది కేవలం టీచర్ ద్వారానే జరగాలి. ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది గెస్ చేయండి. క్వశ్చన్ సరిగా చదవండి. క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ పపిల్ సెంటర్ లెర్నింగ్ ఈజ్. విద్యార్థి కేంద్రితంగా ఉన్న అభ్యాసన లక్షణం ఏది అంటే విద్యార్థికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 3rd one, స్టూడెంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ ఫ్రీలీ. ఎక్కడైతే విద్యార్థి తన ఆలోచనని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడో చెప్పగలుగుతాడో అది స్టూడెంట్ పపిల్ సెంటర్ లెర్నింగ్ అవుతుందన్నమాట. అంటే విద్యార్థి కేంద్రిత అభ్యాసం అవుతుంది. ఆన్సర్ 3. హిందీలో ఛాత్ర కేంద్రిత అధిగమ్ కా యహ్ లక్షణ హై. ఛాత్ర కేంద్రిత అధిగమ్ కా యహ్ లక్షణ హై. ఛాత్ర అంటే విద్యార్థి కేంద్రంగా ఉన్న అభ్యాసనం ఏది? అభ్యాసం యొక్క లక్షణం ఏది? ఒకటి, జ్ఞాన సంఘటనకి ప్రాధాన్యత. జ్ఞానాన్ని పొందడం అనేది ప్రధానతగా ఉంటుంది. 2, కక్ష నిశ్శబ్ద रहता है. క్లాస్ రూమ్ సైలెంట్గా ఉండాలి. ఛాత్ర अपने భావం को స్వతంత్రతాపూర్వక వ్యక్త करते हैं. విద్యార్థి తన యొక్క ఆలోచనలు భావాలని స్వతంత్రంగా వ్యక్తం చేస్తాడు. కేవలం అధ్యాపక హీ మూల్యాంకన్ కర్తా హై. 4వది, అధ్యాపకుడు మాత్రమే మూల్యాంకనము చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 3rd one, ఛాత్ర అపనే భావంకు స్వతంత్రపూర్వక వ్యక్త కర్తా హై. విద్యార్థి తన యొక్క భావాలని స్వతంత్రంగా ఫ్రీగా క్లాస్ రూమ్లో వ్యక్తం చేయగలడు. అలాంటి దాన్ని మనము ఏమంటారు? విద్యార్థి కేంద్రిత అభ్యాసనము, విద్యార్థి కేంద్రిత అధిగం అంటారు. ఇది అధిగంలో ఒక లక్షణం అన్నమాట. ఆన్సర్ వచ్చేసి మనకి 3. ఓకే విద్యార్థులారా, ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అయితే మళ్ళొకసారి దీన్ని మనం చదివితే మంచి అవగాహన ఏర్పడుతుంది. క్వశ్చన్ ఆన్సర్లే మనకి ప్రీవియస్ పేపర్లో ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. తర్వాత మనం ఈ చదవడం వల్ల ఆన్సర్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ మనకు తెలిసి వస్తుంది. అంటే ఒక ప్రశ్న మనం ఎంత త్వరగా చదవగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం, సమాధానాన్ని ఎంత త్వరగా ఇవ్వగలుగుతున్నాం అనే ప్రాక్టీస్ మనకి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఒకసారి చూడండి, వీలైతే మరొకసారి చూడండి. దానివల్ల మీకు పరీక్షా పద్ధతి తెలుస్తుంది. ఇందులో ఉన్న కొన్ని బిట్స్ మళ్ళీ మనకి
ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.